ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. పునః ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మరికొద్ది క్షణాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేద మంత్రోచ్చారణ మధ్య పూర్ణకుంభంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని స్వాగతిస్తున్నారు. జిల్లా యంత్రాంగం, గౌరవ మంత్రి వర్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్న క్యాంటీన్ పథకాన్ని నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో పేదల ఆకలిని తీర్చాలనే మంచి ఆశయంతో ఒక చక్కటి భోజనంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న క్యాంటీన్ పథకాన్ని పునః ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో ఆకలి నిలబడకూడదనే మహోన్నత లక్ష్యంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పునః ప్రారంభోత్సవం చేశారు. ఒకసారి గట్టిగా కట్టాలని పరిగణిద్దాం. దేశానికి చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెళ్లి అక్కడ ఉన్నటువంటి కామన్ పీపుల్ అందరితో కలిసి ముఖ్యమంత్రి గారికి భోజనం సర్వ్ చేయడం జరుగుతుంది. వారితో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సార్ ఒకసారి ఇట్లా సార్ ఓకే ఓకే సార్ ఫోన్ నేను అభినందిస్తూ ఈ రోజున చాలా సంతోషం. మళ్ళీ ఏదైతే అన్నా క్యాంటీన్ గతంలో ప్రభుత్వం ఏ విధంగా ధ్వంసం చేసిందో మనం అందరం చూసాం. ఈరోజు పునఃప్రారంభం చేసుకోవటం, పేదవాడికి పట్టిన అన్నం పెట్టే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా పేద వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి ఇది అందుబాటులో ఉండే కార్యక్రమం ఇది. గతం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ధ్వంసం చేశాడో, కొడాలి నాని ఏ విధంగా పనిచేశాడో మనం అందరం చూసాం. ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చి ఏది వస్తే అది మాట్లాడతాం. గౌరవం లేకుండా ఏకవచనంతో అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇది సరైన గుణపాఠంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే అన్న క్యాంటీన్ ఉందో మూడోది కూడా మనం బాబు గారు అడిగాం.
3వ క్యాంటీన్ కూడా అది అన్ఫినిష్గా ఉంది, అది కూడా కంప్లీట్ చేయమని ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఆయన కూడా మాట ఇచ్చారు. ఈ 3 ప్రాంతాల్లో పేదలకి అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమం చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు పేదలకి పట్టెడు అన్నం పెట్టాలని అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించాడో ఆ ఆశయాన్ని కొనసాగించే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి 5 రూపాయలకే టిఫిన్ భోజనం పెట్టే పరిస్థితి ఉంటే చూడలేక కళ్ళు కుట్టి పేదలు ఎందుకు బాగుండాలని చెప్పి ధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 100 మాటలు చెప్పినటువంటి గత శాసనసభ్యుడు ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశారని ఒక్క మాట అడగలేడు, కానీ ఇంటికి 100 రూపాయలు చొప్పున చెత్త పన్ను వసూలు చేపించారు ఊళ్ళో అందరి దగ్గర. ఇది గతంలో జరిగినటువంటి ప్రభుత్వం చేసిన తీరు. ఈ అన్నా క్యాంటీన్ పెట్టించడానికి గత 15 మాసాలుగా గుడివాడలో ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లేకపోయినా సరే పోయిన ప్రభుత్వంలో కూడా ఇక్కడ వెనుగండ్ల రాము గారు అన్నా క్యాంటీన్ని ప్రారంభించి పేదలకు అన్నం పెట్టాం. ఆ దాంట్లో కూడా ఇబ్బందులు, మా మీద కేసులు పెట్టడం, తెలుగుదేశం పద్ధతులు పెట్టడం, ఆ వ్యాను నడిపే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఒక దుర్మార్గమైన అరాచకమైనటువంటి ప్రభుత్వం నడిచింది. ఈరోజు పేదలందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే మనస్ఫూర్తిగా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజున నా కూలీ నాలి చేసుకుని పట్టెడు అన్నం లేక ఇబ్బంది పడే వాళ్ళకి 5 రూపాయలకి భోజనం పెడతా ఉంటే ఆ భోజనాన్ని కూడా తీసేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఏ విధంగా పారదోలారో, ఏదో ఆ ఏళ్లలోంచి ఇసుక జారిపోయినట్టుగా 11 మంది జారిపోయారు, కానీ లేకపోతే ఎవరు మిగిలేవాళ్ళు కాదు. పరిస్థితి అంత దారుణం. అంటే ప్రజలు దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలు ఎంత విసిగి వేసారిపోయారో గత ప్రభుత్వం మీద గమనించి ఇప్పుడు కూడా మళ్ళా మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైతే ఈ ఫుడ్ అవసరమో వాళ్ళు దీన్ని వాడుకోవాలి, అంతేగాని అనవసరమైన వ్యక్తులు వాడుకుని పేదలకు అందాల్సినటువంటి భోజనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణంలోని 2వ అన్నా క్యాంటీన్ని అన్నగారు కొనకళ్ళ బుల్లయ్య గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే గుడివాడ నియోజకవర్గ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. మనం చూస్తే కనుక గత ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ని విధ్వంసం చేసి పేద ప్రజలకు అందాల్సిన ఇటువంటి కార్యక్రమాన్ని రద్దు చేయడం చాలా బాధాకరం. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 100 రోజుల్లోపు ఇటువంటివన్నీ కూడా పునరుద్ధరించడం, అలాగే నిన్న గుడివాడలో ప్రారంభించడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి పేద ప్రజలందరికీ కూడా చాలా రుచిగా శుచిగా అన్ని కూడా బాగున్నాయి ఈ రోజున ఇక్కడ క్యాంటీన్లో. కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఇటువంటి ఆ కార్యక్రమాన్ని వినియోగించుకుని వారి ఆకలిని తీర్చుకోవాలని చెప్పి, అలాగే ఈ కార్యక్రమాన్ని రూపొందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. 2వ అన్నా క్యాంటీన్ బీసీ నాయకులు, సీనియర్ నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు బుల్లయ్య గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరపడం చాలా ఆనందం. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం చాలా చైర్మన్ ఎల్వర్ శ్రీను గారు ఇంకా నాయకులందరూ కూడా వచ్చి ఈ అన్నా క్యాంటీన్ బుల్లయ్య గారి చేతుల మీదుగా ఓపెన్ చేయటం బీసీ నాయకుడి చేతుల మీదుగా చాలా సంతోషం. గతంలో 2 రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నా నందమూరి తారక రామారావు గారు బియ్యం తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ ఆ రోజున మరి 2 రూపాయలకే కేజీ బియ్యం తీసుకొచ్చిన అంత అన్న నందమూరి తారక రామారావుది. ఆ స్కీమ్ని ఇవాళ వరకు కూడా మోడీ గారు రూపాయి చేసి రూపాయి బియ్యం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇలాంటి పేదవారికి చేసే అన్నా క్యాంటీన్ని నిర్వీర్యం చేసి గత 5 సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా తొంగలో తొక్కి రాజకీయ నాయకులు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున ఎక్కడ చూసినా అక్రమ సంబంధ కేసులే ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. మరి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో దాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పుని వాళ్ళ అభినందిస్తూ ఈ అన్నా క్యాంటీన్లు పేదవారికి ఉపయోగపడేగా అందరూ కూడా చూసుకోవాలని చెప్పి సెలవు తీసుకుంటాం. డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.